నెల్లూరు జిల్లాలోని సైదాపురం క్వార్టర్స్ గనులపై ఎమ్మెల్యేలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరులో ఎంపీ పైచేయి సాధించినట్లు సమాచారం. గనులను చేజిక్కించుకునేందుకు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎంపీ వేమిరెడ్డికి ప్రభుత్వ ముఖ్య నేత ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి నుంచి ఇక అధికారికంగానే గనుల దోపిడీ జరగనుందనే టాక్ వినిపిస్తోంది. గనుల దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. నారాయణ, నెల్లూరు జిల్లా సైదాపురంలో చాలా విలువైన క్వాడ్జి గనులున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ క్వాడ్జి గనులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అలాగే ఆ గూడూరు, వెంకటగిరి, సూలూరుపేటలో కీలకమైన నేతగా ఉన్న గంగా ప్రసాద్ కన్నుపడింది. వీరిద్దరూ క్వాడ్జి గనులని తమ హస్తగతం చేసుకునేందుకు పావులు కదిపారు. అయితే ఫైనల్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆ ప్రభుత్వంలో ఒక కీలక నేత అభయహస్తం ఇచ్చినట్లు ప్రచారం నడుస్తుంది. జనవరి నుంచి ఈ క్వాడ్జికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఏదైతే వెంకటగిరి నియోజకవర్గం కావచ్చు, అలాగే ఉదయగిరిలో కూడా క్వాడ్జి ఉంది, వీటన్నిటికి సంబంధించి ఆయనకి అనుమతులు ఇచ్చినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే దాదాపు 1000 కోట్లకు సంబంధించి క్వాడ్జి బయట ప్రాంతాలలో బాగా డిమాండ్ ఉంది. దాదాపు టన్ను లక్షలు పలుకుతున్న ఈ క్వాడ్జిని తమ హస్తగతం చేసుకుని 1000 కోట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బీపీఆర్ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి తమని అనుమతులు తీసుకున్నట్లు నెల్లూరు జిల్లాలో టాక్ నడుస్తోంది. రైట్ వెంకటనారాయణ, థ్యాంక్ యూ.